ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు దేవుడు. నీ ప్రవర్తన చాలు, నాకు నీ మాటలు అవసరం లేదు. 100 మాటలు మాట్లాడతావు, కానీ ఆ 100 నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా? నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వు మాట్లాడు, లేదా ప్రవర్తించడానికి ప్రయత్నించు కనీసం. ఇజ్రాయేలీలకు చాలా ఆప్షన్స్ ఇచ్చాడండి దేవుడు. ఇజ్రాయేలు, ఇదిగో ఒకటి క్రింద పడితే తిరిగి లేవడా, ఒకడు మార్గం తప్పిపోతే తిరిగి తెలుసుకున్నప్పుడు తిరిగి రాడా? మరి ఇజ్రాయేలీలు మేము తిరిగి రామంటున్నారు. సంగుబుడి కొంగ తన కాలమును ఎరుగును కదా. ఇజ్రాయేలీలు నా వైపు తిరగట్లేదు. వాళ్ళు పడ్డారు, మరి లేవట్లేదు. లేవము అని చెప్పేస్తున్నారు. వాళ్ళు మార్గం తప్పి తిరుగుతున్నారు. ఇదిగో మీరు మార్గం తప్పిపోయారని చెప్పినా కానీ తిరిగి రాము అని చెప్పేస్తా ఉన్నారు. ఇజ్రాయేలు, నేను మరలా నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నా. నువ్వు ఒకవేళ తిరిగి రానుద్దేశించిన ఎడలా నా దగ్గరికే రావాలి. అయితే అదే మనసు పెట్టుకొని వస్తా అంటే ఒప్పుకోను. నువ్వు మార్పు చెంది రావాలి. నీ పూర్వం ఉన్న దాన్నంతా వదిలిపెట్టి రావాలి నువ్వు వచ్చేలాగైతే. నేడు కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడండి. బాప్తిస్మంలో జరిగే కార్యక్రమం అది ఏంటి? అదే కదా. ఇదిగో నీ పాప జీవితాన్ని అంతా వదిలేసి నూతన సృష్టిగా, యేసుక్రీస్తులో నూతన సృష్టిగా ఆయనలో బ్రతకాలి అనేదే దేవుని ఉద్దేశం. ఆయనను చేరుకోవాలనే దేవుని ఉద్దేశం.